హాయ్ అండి. ఈరోజు నేను చేపలతో పెద్ద యుద్ధం చేశాను. అదేనండి చేపల పులుసు చేశాను. నేనైతే చేపల పులుసు చేయడం మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను. మా అమ్మమ్మ అయితే చాలా బాగా చేపల పులుసు చేస్తది. దానికోసం అయితే ముందుగా వాష్ చేసుకున్న చేపల్లో ఉప్పు, పసుపు, కారం, నూనె వేసుకొని కలుపుకున్నాను. తర్వాత అందులోనే చింతపండు పులుసు వేసి ఇంకోసారి కలిపి పక్కన పెట్టుకున్నాను. తర్వాత కడాయి పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, టమోటా వేసుకొని మగ్గించుకున్న తర్వాత ముందుగా కలుపుకున్న చేపలు వేసుకొని గంటితో ఎక్కువ కలిపేయకుండా కొంచెం అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి పులుసు దగ్గరయ్యే వరకు ఉడికించుకున్నాను. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి వేసుకొని దించుకోవడమే. చేపల పులుసు అయితే చాలా బాగా వచ్చింది. చూశారు కదా ఎంత యమ్మీగా ఉందో. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోయాయి నాకైతే. ఇంకైతే ఎప్పుడెప్పుడు తిందామా అని అయితే ప్లేట్లో పెట్టుకొని తినేసాను. టేస్ట్ అయితే సూపర్.